అనలైజ్ చేయడానికి ఏ డాటా అనేది ఎంత ఉంది అనేది ప్రీవియస్ ఇయర్ అంటే కొంతమంది కట్ ఆఫ్ చూసుకుంటారు, కొంతమంది కట్ ఆఫ్ చూసుకుంటారు, అలాగే ఎకనామీ కానీ అలాంటి చార్ట్స్ అనేవి మనకు యూజ్ అవుతాయి. ఏ డాటా అనేది ఎలా ఉంది అనేది ఈజీగా అనలైజ్ చేస్తాం. దానికి మనము ఈ చార్ట్ అనేది యూజ్ చేస్తారు. అర్థమవుతుందా? ఈ టేబుల్ అనేది సెలెక్ట్ చేసుకొని రికమెండెడ్ చార్ట్స్ ఉంది కదా, ఈ రికమెండెడ్ చార్ట్స్ పైన క్లిక్ చేసినా కూడా కొన్ని చార్ట్స్ అనేవి రికమెండ్ అవుతుంటాయి. ఆ రికమెండ్ అయిన చార్ట్స్ మీరు యూజ్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఫస్ట్ టేబుల్ అనేది ఉంది, ఆ టేబుల్ నేను సెలెక్ట్ చేసుకుని నాకు ఈ టేబుల్ అనేది నచ్చింది, అంటే నా డాటాకి ఇది పర్ఫెక్ట్ అని మీరు అనుకుంటే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. జస్ట్ మీరు ఈ చార్ట్ కావాలంటే ఈ చార్ట్, అలా ఇదంటే ఇది ఏదండి. ఇప్పుడు నాకు ఒక క్లస్టర్డ్ కాలం వైజ్గా ఈ డాటా అనేది రిప్రజెంట్ అవుతుంది. మీరు జస్ట్ ఇక్కడ ఓకే పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు డాటా అనేది చార్ట్ రూపంలో రిప్రజెంట్ అవుతుంది. చూడండి, ఇంతకుముందు నేను చార్ట్లో ఏం డాటా ఎంటర్ చేశాను చూడండి. అరవింద్ పైన ఎంత ఉంది? 100 ఉంది. అర్థమవుతుందా? రాజు పైన 101, అలాగే శివ 102. ఇలా మీరు డాటా అనేది ఈజీగా ఎంటర్ చేసి ఆ చార్ట్ అనేది ఈజీగా మీరు వితౌట్ ఏం లేకుండా ఈజీగా షార్ట్ కట్లు మీ చార్ట్ అనేది రిప్రజెంట్ చేయాలి.